వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభా పాఠవాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత ప్రతిభారత్న అంటూ ఆస్కార్ సంస్థ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అంశాలపై ఆయన రాసిన పుస్తకాల పేర్లను ప్రస్తావిస్తూ 2020 డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు ప్రకటించింది. ఈ మేరకు ఆస్కార్ వరల్డ్ రికార్డ్ సంస్థ డైరెక్టర్ నితిన్ గావ్లీ ఓ పత్రం పంపారు. ప్రతిభ అనేక మందికి ఉండొచ్చు, అయితే అసాధారణ ప్రజ్ఞ అనేది దేవుడిచ్చిన ఓ తిరుగులేని వరం. అది అతి కొద్ది మందికే సొంతం. ఆ కోవకే చెందుతారు మల్కాజ్గిరి నివాసి డాక్టర్ సాగి సత్యనారాయణ. వైద్యుడిగా కొనసాగుతూనే 3 దశాబ్దాల కాలంలో ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిష్యం తదితర అంశాలపై తెలుగు, ఆంగ్ల భాషల్లో 165 పుస్తకాలు రచించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 3 గిన్నిస్ రికార్డులను సాధించారు. తొలి గిన్నిస్ రికార్డును 2016 జనవరి 28న అందుకోగా, రెండవది అదే ఏడాది ఆగస్టులో వచ్చింది. మూడో గిన్నిస్ రికార్డును 2019 అక్టోబర్ 9వ తేదీన దక్కించుకున్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 1 లేదా 2 డాక్టరేట్ పట్టాలను సాధించగలుగుతాడు. మరి 33 డాక్టరేట్లు పొందటం అంటే దైవ కృప తప్ప మరొకటి కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల నుంచి అత్యధికంగా 86 డాక్టరేట్లను పొందారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్ 6 కాగా 18 డాక్టర్ ఆఫ్ లిటరేచర్లు, 62 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలు ఉన్నాయి. ప్రస్తుతం 2 యూనివర్సిటీలకు ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకటి గుజరాత్ కేంద్రంగా పనిచేసే మహర్షి వేదవ్యాస ఇంటర్నేషనల్ వేదిక విశ్వవిద్యాలయం. 2020 ఫిబ్రవరి 15వ తేదీన డాక్టర్ సాగిని ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించింది. డిసెంబర్ 24, 2019న ఇన్స్పైరింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, 2019లో లెజెండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో డాక్టర్ సత్యనారాయణ పేరు నమోదైంది. 2019లో తెలంగాణ ప్రభుత్వం భారత ప్రతిభారత్న పురస్కారం అందజేసింది. జ్యోతిష్యంలో అసాధారణ ప్రజ్ఞను గుర్తించిన నాగపూర్ కేంద్రంగా పనిచేసే జ్యోతిష్య విశ్వవిద్యాపీఠం ఆగస్టు 16, 2018న స్వర్ణ పతకం అందజేసింది. 2013లో డాక్టర్ సాగి సత్యనారాయణ రచించిన శ్రీమద్ హనుమద్ భాగవతం పుస్తకాన్ని ఢిల్లీ తెలుగు అకాడమీ అత్యుత్తమ పుస్తకంగా గుర్తించింది. ఇందుకు గాను నగదు బహుమతి అందజేసింది. గురు పూర్ణిమ సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో 2013 నవంబర్లో జరిగిన కార్యక్రమంలో సత్యసాయి భక్తుడైన డాక్టర్ సత్యనారాయణకి స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. బ్రహ్మజ్ఞానం పుస్తకాన్ని రచించినందుకు గాను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. నమస్తే, నేను కొల్లూరు సత్యనారాయణ, V3 న్యూస్ ఛానల్ రిపోర్టర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ప్రతిభ అనేది కొందరికే ఉంటుంది. అది దేవుడిచ్చిన వరం. అది అతి కొంతమందికే లభిస్తుంది. అటువంటి వారిలో మల్కాజ్గిరికి చెందిన డాక్టర్ సాగి సత్యనారాయణ 2016 నుంచి 2019 మధ్యకాలంలో 3 సార్లు గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు. ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, యోగా, థెరప్యూటిక్ సైన్స్ తదితర అంశాలపై 165కు పైగా పుస్తకాలు రచించారు అత్యంత తక్కువ కాలంలో. ఈ నేపథ్యంలో V3 ఛానల్ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. నమస్కారం అండి. నమస్కారం అండి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన మీరు ఆధ్యాత్మిక రంగంలోకి ఎలా వచ్చారు? మేము 1965 నుంచి భగవాన్ సత్యసాయిబాబా గారి ఫోల్డ్లో ఉన్నాం. ఆయన సేవలు చేయటం వల్ల ఆధ్యాత్మికం అలవాటైంది. చదువుతో పాటు అది కూడా ఇదైంది, అలవాటైపోయింది. పుస్తకాలు రాయాలని మీకు ఆ కోరిక, ఆకాంక్ష ఎలా కలిగింది? నేను చిన్నప్పటి నుంచి రచనలు చేసేవాడిని. 1973లో త్రిభాషా డిక్షనరీ అని చెప్పి రాశాను. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పి ఒక బుక్, అది స్వస్తిక్ వాళ్ళు ప్రింట్ చేశారు ఆ బుక్. అప్పటి నుంచి నాకు కుతూహలం ఉండేది రాయాలని, కానీ చదువు ఇటు వల్ల వెనకబడింది. 1973లో ఐ హ్యావ్ రిసీవ్డ్ డాక్టరేట్, అది ఇండియన్ వరల్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి సాధన చేస్తూ వచ్చాను. కానీ ఇలా గిన్నిస్ రికార్డ్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చదువుతూ వస్తూనే ఉన్నా 40 ఏళ్ళు దీర్ఘ ప్రయాణంలో. 1980 to 2020. సత్యసాయిబాబా గారి తొలి దర్శనం ఎప్పుడైంది? నాకు 1965లో పుట్టపర్తిలో. ఆయన గురించి మీకు ఎలా తెలిసింది? మా స్నేహితులు, మా ఇంటి దగ్గర డాక్టర్ పి సూర్యనారాయణ గారిని డాక్టర్ గారు ఉండేవారు. ఆయన మాకు వేసవి సెలవుల్లో తీసుకెళ్ళి అక్కడ అన్ని పనులు సర్వీస్ చేయించేవాళ్ళు. మేము ఆడుకునే టైంలో ఆయన అక్కడ తీసుకెళ్ళి సేవలు చేయించేవారు. అట్లా ఇన్స్పైర్ అయిపోయి మేము స్వామి ఫోల్డ్లో ఉండి సంకల్పంతో అన్నీ చేయగలుగుతున్నాం. పుస్తకాలు రాయడం, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు, అనేక పుస్తకాలు రచించారు, అనేక గ్రంథాలు రచించారు. ఎంతో బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం కూడా రాశారు. అవునండి. మరి ఇంత అత్యంత తక్కువ సమయంలో 1 సంవత్సరంలోనే
పైగా రాసినట్టున్నారు. 72 సంవత్సరంలో 72 రాసి ISBN ప్రింట్ చేసి పబ్లిష్ చేశాను. అంటే ఇది అందరూ నాకు ఫ్రెండ్స్ వీళ్ళందరి సహకారంతో అది ముద్రణ జరిగింది. ఇదంతా స్వామి ఆశీర్వచనం. మనకి ప్రీవియస్ బ్యాక్లాగ్ వల్ల నేను చేయగలిగాను. ఇదంతా మా పేరెంట్స్, మా అమ్మ నాన్న యొక్క అభిరుచి వల్ల నేను ఇంత వాడిని అయ్యాను. తొలిసారి మీకు గిన్నిస్ రికార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? నాకు 2019లో వచ్చిందండి. 2019లో వచ్చింది. అది 72 పుస్తకాలు రాసినందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ దాంట్లో నా పేరు నమోదైంది. రెండో రికార్డు 2019 ఆగస్టు. ఇదేమో 2018 ఫస్ట్ వచ్చింది. మళ్ళీ 125 బుక్స్ దాని కింద సెకండ్ టైం వచ్చింది. తర్వాత థర్డ్దేమో 2020లో వచ్చింది. అది నాకు నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ 86 డాక్టరేట్స్ వచ్చాయి. 6 DSc, 18 డాక్టరేట్స్, 62 PhDలు ఇండియా అబ్రాడ్ అన్ని చోట్ల కలిపి. ఇది చాలా విశేషమైనటువంటిది. నాకు నేను చెప్పగలిగింది ఏంటంటే దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అందరూ అభివృద్ధిలోకి వస్తారని ఆకాంక్ష. ఒక మనిషి ఒక డాక్టరేట్ తీసుకోవాలంటేనే చాలా సమయం పడుతుంది. అంటే మీరు చాలా డాక్టరేట్ తీసుకున్నారు. డాక్టర్ ఆఫ్ సైన్స్ తీసుకున్నారు, ఎస్, ఫిలాసఫీ తీసుకున్నారు. ఎలా సాధ్యం ఇది అసలు? ఎలా అంటే ఇదంతా డివైన్ గ్రేస్ ఒకటి. సెకండ్ థింగ్ మన కృషి. నేను నా వృత్తిరీత్యా వైద్యుడైనా కూడా సాయంత్రం టైము రాత్రి టైంలో ఈ బుక్స్ రాయటం ఇవన్నీ చేయాల్సి వచ్చేది. ఫస్ట్ టైంలో రాసింది బ్రహ్మజ్ఞాన పుస్తకం. దానికి ఉజ్జయిని యూనివర్సిటీ వాళ్ళు నాకు ఫస్ట్ డాక్టరేట్ ఇచ్చారు. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ 1 by 1 అలా వచ్చింది. ఆధ్యాత్మికము, యోగా, స్పిరిచువాలిటీ, మెడిసిన్స్ చాలా పుస్తకాలు రాశాను. అన్ని పుస్తకాలు నా మిత్రులందరి సహకారంతో ప్రింట్ చేశాను. అందరికీ ఉచితంగా పబ్లికేషన్ చేశాను. ఇప్పుడు వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అమ్ముతున్నారు. తానా వాళ్ళు తీసుకొని వాళ్ళే అమ్ముతున్నారు. బుక్స్ అన్నీ మన గూగుల్ సెర్చ్లో ఉంటుంది మనకి. భవిష్యత్తులో ఇంకా మీరు లేదు, ఇప్పటికీ ఇంకా రాసేదే లేదు. భగవంతుడి దయ. మొన్ననే రీసెంట్గా February 5th నాడు ఆస్కార్ అవార్డు వచ్చింది. అది ఆస్కార్ అవార్డు అనేది యాక్చువల్గా అది ఫిల్మ్ వాళ్ళకే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అన్ని ఫీల్డ్స్లో ఎక్సలెన్స్ వాళ్ళ కింద ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి. ఈ కరోనా ఉండటం వల్ల నేను పర్సనల్గా వెళ్ళి తీసుకోలేకపోయాను. వాళ్ళు నాకు కొరియర్లో పంపించారు. ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ అంటే 86 డాక్టరేట్స్, హైయెస్ట్ డాక్టరేట్స్ ఇన్ ది వరల్డ్. ఇంతకుముందు బెంజమిన్ అని ఒక అతనున్నాడు. అతను 46 డాక్టరేట్స్ చేశాడు. సో ఐ రీచ్డ్ దట్ గోల్. ఈజ్ 30 yearsలో చేశాడు. నేను 40 yearsలో ఐ డిడ్ దట్ 86 డాక్టరేట్స్. ఏం లేదు, మీకు బాబాగారి గుడి, అమ్మవారి గుడి కట్టాను. ఈ గుడి మెయింటెనెన్స్ చేస్తున్నాము. తర్వాత ఎండోమెంట్స్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇంకా ఈ పైన వేద పాఠశాల ఉంది. ఆ పిల్లలందరూ చూసుకుంటూ ఉచిత వైద్యం చేసుకుంటూ నాకు చేతనంతవరకు 10 మందికి సహాయం చేయాలని నా కోరిక. మీ ప్రతిభను ఏమైనా విశ్వవిద్యాలయాలు గుర్తించాయా? అది 2019లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ భారత ప్రతిభారత్న అవార్డు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ భారత ప్రతిభారత్న అని చెప్పి రవీంద్ర భారతిలో అవార్డు ఇచ్చి సన్మానం చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మన ఎక్సలెన్స్ దీని కింద గవర్నమెంట్ ప్రమోట్ చేసి గుజరాత్లో వేదిక్ వర్చువల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేశారు. ఆ తర్వాత 2020లో ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్గా మైక్రోబయాలజీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. నాకు చాలా గర్వకారణంగా ఉంది. వేదిక్ యూనివర్సిటీ సౌత్ ఏషియా కంటెంట్కి అంతా నేనే ఇన్ఛార్జిని. అంటే వేదాలు ఇవన్నీ ప్రమోట్ చేయటం, వేదిక్ మ్యాథ్స్, సంస్కృతం, మన ఇవన్నీ దీని గురించి నేను రీసెంట్గా ఒక బుక్ కూడా రాశాను, రూట్స్ ఆఫ్ హిందూయిజం అని. దాంట్లో అదన్న సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి సంకల్పం. సనాతన ధర్మం ఇప్పుడు కొంచెం దెబ్బతింటున్నట్టుగా అనిపిస్తుంది. దాని మీద దాడులు కూడా ఎక్కువ జరుగుతున్నట్టు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మంచి వెనక చెడు, చెడు వెనక మంచి జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. మన ధర్మం ఎక్కడికి పోదు. మనం మంచి చేస్తుంటే అన్నీ మంచిగా జరుగుతుంటుంది. చెడు మార్గం మనం ఆలోచించకూడదు. సనాతన ధర్మం చెప్పింది మనకు అదే ప్రమాణం. భారతదేశానికి ప్రమాణం ఏంటంటే సనాతన ధర్మం. మనకు వేరే ప్రమాణాలు లేవు. అదే క్రిస్టియన్స్ అయితే బైబిల్ అంటారు, ముస్లిమ్స్ అయితేనేమో ఖురాన్ అంటారు. వేరే మన హిందూ వచ్చే వరకలా చెప్పలేకపోతున్నారు. పుస్తకాలని వ్యాసుడు రాశాడు కానీ వీరెవళ్ళు చూడాల. కానీ సనాతన ధర్మం అనేది ఉంది. సనాతన ధర్మాన్ని నమ్ముకుంటే మన భారతదేశం పైకి వస్తుంది. అందరికంటే మనం ముందుంటాం. ఇంకా భవిష్యత్తులో కూడా మన దేశం అన్ని స్థాయి కన్నా మనం ముందుకుంటాం.
సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కరోనా ప్రపంచవ్యాప్తంగా ఇంత కల్లోలం సృష్టిస్తుంది కదా, ఈ సందర్భంలో మీరు సాటి మానవాళికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ ప్రాబ్లంలో ప్రతి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ చిన్న ఉద్యోగస్తులు చాలా చితికిపోతున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు టీకాలు సప్లై చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కూడా మనం మాస్కులు కట్టుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎక్కడికి పోకుండా నిరోధించుకొని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కరోనా అనేది తాత్కాలికం, ఇది పోతుంది, ఇది ఉండదు. మన ఆరోగ్య దృష్ట్యా కరోనాకు వెళ్ళగొట్టడానికి మన హిందూ సంప్రదాయం, మన సనాతన ధర్మంలో చాలా చెప్పబడ్డాయి. అధర్వణ వేదం చెప్పారు, యజుర్వేదంలో చెప్పారు, దీని ప్రామాణికంగా కృష్ణ యజుర్వేదంలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే దానికి ఎలా చేయాలని చెప్పి కూడా మంత్రాలు ఉన్నాయి. కానీ ఎవరు చేయకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఎవరు పాజిటివ్గా తీసుకోవట్లేదు. ఏది అయినప్పటికీ గవర్నమెంట్ చేసినటువంటి ప్రమాణ ప్రకారం మనం వ్యాక్సిన్స్ తీసుకోవటం, మాస్క్ ధరించుకోవటం, తర్వాత శానిటైజ్ చేసుకోవటం, సోషల్ డిస్టెన్స్ 1 మీటర్ పాటు ఉండటం, తర్వాత పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవాయిడ్ అవ్వటం, సాధ్యమైనంత వరకు ఎవరిళ్ళకెళ్ళ మన ఇంట్లో మనం ఉంటే సేఫ్గా ఉంటాం. అది నా యొక్క విన్నపం. ఈ కరోనా ఎంతకాలంలో తగ్గే అవకాశం? ఇట్లా మనం కంట్రోల్ చేస్తే ఇంకొక 6 monthsలో తగ్గుతుందని అంచనా. 3వ వేవ్ కూడా వస్తుందని కొంతమంది అంటారు. అది ఊరికే దుష్ప్రచారం. 3వ వేవ్ లేదు, 2nd వేవ్ ఉన్నమాట నిజమే. కానీ వీళ్ళు ఏం చేస్తే ప్రభుత్వంకి అనుకూలంగా లేని వాళ్ళు దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ప్రజలు ఇవన్నీ నమ్మొద్దు. 2nd వేవ్ ఉంది కానీ ఎవరు చూడలేదు. ఫస్ట్ వేవ్ ఉన్నది కరెక్టే, 2nd వేవ్ ఉందన్నమాటకి ఎవరికి లేదు. ఫస్ట్ వేవే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అది పేరు మార్చి సెకండ్ వేవ్ అంటున్నారు. ఏదైనా టీకా వేసుకున్నప్పుడు ఆ టీకా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ రెండింటికి పనిచేస్తుంది. కాబట్టి ప్రతి పౌరుడు అతను వాళ్ళ యొక్క ధర్మంగా టీకాలు ప్రతి వాళ్ళు ఫస్ట్ డోసు సెకండ్ డోసు కంప్లీట్గా వేసుకొని శానిటైజ్ చేసుకోవాలి. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగి డాక్టర్ సలహా ప్రకారం సూచన చేయాలి. ఏదైనా అవసరమైతే మన ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చేయాలి. అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అది నా సలహా. చాలా విలువైన సలహా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.